యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా. మనం చివరి కీర్తన 150వ కీర్తన ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 3-4 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన క్రోవితోనూ ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి నీ ప్రియమైన సన్నిధానములకు మేము వస్తున్నాం నాయన. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ కీర్తన ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ చివరి కీర్తన ద్వారా కూడా ప్రభా మాతో మాట్లాడుతున్నాం. నీ మాటలు విని దేవా, నీ వాక్యమును గైకొనే జ్ఞానమును మా అందరికీ నీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తనలో దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఏ విధముగా స్తుతించాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క 3వ వచనంలో అంటున్నాడు, బూరధ్వనితో ఆయనను స్తుతించండి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించండి. అంటే దేవుణ్ణి స్తుతించువారు వాయిద్యాలతో, చక్కని సంగీతంతో దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే సంగీతం కూడా దేవుడిచ్చిన కళే. కాబట్టి మొట్టమొదట ఆ దేవదూతలలో లూసిఫర్కి, ఇప్పుడు సాతానని పిలువబడుతున్న లూసిఫర్ అంటే తేజో నక్షత్రం, ఆ దేవదూతకు ప్రధాన దూతగా దేవుడు చేసి ఆ దూత దేవుణ్ణి స్తుతించడానికి, మహింపరచడానికి, కీర్తించడానికి ఆ దూతకు ఆధిక్యతనిచ్చాడు. అయితే ఆ దూత ఆ సంగీతంతో స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరిచేది. కొంతకాలానికి చీకటి ఆవహించగా ఆ లూసిఫరు దేవుని సింహాసనం మీద కూర్చుంటే బాగుంటుంది అనే దుష్ట ఆలోచన పన్ని అది దేవునికి తెలిసి మరి ఆ యొక్క లూసిఫర్ని, అతని అనుచరులుగా ఉన్న దూతల్ని శూన్యంలోనికి దేవుడు తోసివేశాడు పరలోక రాజ్యంలోకి. అయితే సంగీతం అనేది అక్కడి నుంచి వచ్చింది. అయితే దేవుణ్ణి స్తుతించడానికి వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించండి అని ఈ కీర్తనలో ప్రత్యేకించి ఆయన చెప్తున్నాడు. దేవుని సంగీతం, దేవుని పాటలు కానీ అవి ప్రత్యేకమైనవి. అవి భావాలతో కూడిన, హృదయాలను కదిలించే విధంగా, మానవుల్లో పరివర్తన కలిగించే విధంగాను దేవుణ్ణి స్తుతించే పాటలైతే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మనం ఆరాధిస్తూ దేవుణ్ణి మైమర్చిపోయి ఆరాధించే విధంగాను ఆ సంగీతం ఉండాలి, ఆ పాటలు ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ కీర్తనలో ఈ వచనాలు అవే తెలియజేస్తున్నాయి. స్వరమండలంతో సితారాతో ఆయనను స్తుతించండి అని చెప్తున్నాడు. తంబురుతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించండి అంటున్నాడు. తంబురుతోనూ తంతి వాయిద్యాలతోనే కాకుండా నాట్యంతో కూడా దేవుణ్ణట స్తుతించాలట. నిజమే, భక్తుడైన దావీదు నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దావీదు రాజు అయినప్పటికీ కూడా తనను తాను మైమర్చిపోయి నాట్యంతో, సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తాడు. కాబట్టి అది కూడా దావీదుకి ఎంతో ఆశీర్వాదకరమైనది. ప్రియమైన వాళ్ళారా, అంటే నాట్యములతో అని అన్నప్పుడు కూడా మనము దేవుని బిడ్డలు నాట్యం అంటే సినిమా డ్యాన్స్ లాగా ఉండకూడదు. లేకపోతే అవి సంస్కారవంతంగానే ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారు అన్ని విషయాల్లో కూడా అవమానకరంగా ఉండకుండా, దేవుని
నామానికి మహిమ తెచ్చే విధంగా మన ఆరాధనలు ఉండాలి, మన పాటలు ఉండాలి, మన నాట్యాలు ఉండాలి. అప్పుడు దేవునికి కూడా సంతోషం, మనం దీవెన పొందుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ చివరి కీర్తనలో దేవుని మందిరంలో స్తుతించమని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు ఆకాశ మహాకాశాల్లో ఆయన ప్రభావం చాటమంటున్నాడు. అంతేకాదు తంతి వాయిద్యాలతోనూ నాట్యంతోనూ దేవుని స్తుతించమని చెప్తున్నాడు. కాబట్టి అట్టి రీతిగా దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నిన్ను స్తుతించే విధానము క్రైస్తవ సంఘాల్లో అందరూ నేర్చుకొని అట్టి రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించి దైవ ఆశీర్వాదాలు పొందుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.